నేను రెగ్యులర్ గా చేసే స్పాంజ్ కేక్ రెసిపీ చూపిస్తాను. లాస్ట్ వీడియోలో చేసిన స్పైడర్ మ్యాన్ కేక్ కి ఈ స్పాంజే యూజ్ చేశాను. చాలా మంది విప్పింగ్ క్రీమ్ ఎలా చేశారు అక్క ఒకసారి చూపించండి అని అడుగుతున్నారు. నెక్స్ట్ వీడియోలో డెఫినెట్ గా పోస్ట్ చేస్తాను. అసలు నేను ఇంట్లో కేక్స్ చేయడం ఎందుకు స్టార్ట్ చేశాను ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను. మా పక్కింట్లో ఒక అక్క తనకి ఇద్దరు అమ్మాయిలే అని చెప్పేసి బయట స్టిచ్చింగ్ ఇస్తే ఎక్కువ డబ్బులు అవుతున్నాయని తనే సొంతంగా యూట్యూబ్ లో చూసి ఎలా స్టిచ్చింగ్ చేయాలో నేర్చుకుంది. అది విన్నాక నాకు కూడా ఏదో ఒకటి చేయాలనిపించింది. కానీ అమ్మాయిలకి స్టిచ్చింగ్ చేసినంత ఈజీగా అబ్బాయిలకి చేయడం చాలా కష్టం అనమాట. అందుకే అలాంటి ప్రయోగాలన్నీ చేసి టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకని చీటికి మాటికి బయటకు వెళ్ళినప్పుడల్లా కేక్స్ పేస్ట్రీస్ కోసం గోలగోల పెడుతున్నారు. అదేదో మనమే ఇంట్లో చేసుకుందాం కదా అనేసి నేను ఒకసారి ట్రై చేశాను. ఫస్ట్ చేసినప్పుడు అట్టర్ ఫ్లాప్ అయింది. అసలు కేక్ పొంగలేదన్నమాట. అడుగుకి అతుక్కుపోయింది. చూడ్డానికి ఏముంది అన్ని కలిపి తిప్పేసి స్టవ్ మీద పెట్టేసుకుంటే ఒక గంట సేపు ఊరికనే కేక్ అయిపోతుంది అనుకుంటాము. కానీ అన్ని కరెక్ట్ గా వేయకపోతే కేక్ చక్కగా పడుకుంటది. ఇప్పటి వరకు నేను చేసిన కేక్స్ అన్నిట్లో ఈసారి మా బుడ్డోడి బర్త్డే చేసిన స్పైడర్ మ్యాన్ కేక్ మాత్రం నిజంగా చాలా బాగా వచ్చింది. మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి.